తెలుగు IPO సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్తే. ఈరోజు మనము మెయిన్ బోర్డ్ IPO పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దాం, రివ్యూ చేద్దాం. అండ్ ఈ కంపెనీ ఫైనాన్షియల్ అనాలిసిస్ ప్రకారం నెట్వర్క్ ఎరోడ్ కంపెనీ కింద కేటగరైజ్ చేయడం జరిగింది. ఎందుకు నెట్వర్క్ ఎరోడ్ కంపెనీ చూద్దాం. ఫస్ట్ హెల్త్ అనాలిసిస్లో సాల్వెన్సీ. మీరు తెలుసు కదా, సాల్వెన్సీ అనేది సస్టైనబిలిటీ అండ్ ఎన్షూర్ చేస్తుంది, ఉంటుందా పోతుందా అనేది. ఇక్కడ కంపెనీ చూడండి, సాల్వెన్సీ టోటల్గా నెగిటివ్, ఆల్మోస్ట్ అన్ని నెగిటివే ఉన్నాయి. అంటే కంపెనీ సస్టైనబిలిటీ ఈజ్ వెరీ వీక్ అండ్ కంటిన్యూటీ ఆఫ్ ది కంపెనీ ఈజ్ డౌట్ఫుల్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి లిక్విడిటీ. మీకు తెలుసు కదా, లిక్విడిటీ అనేది ఏం చెప్తుంది, సర్వైవలబుల్ చెప్తుంది. ఇక్కడ అన్ని నెగిటివ్. సో కంపెనీ సర్వైవల్ ఉండడం అనేది డౌట్ఫుల్ కంపెనీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆపరేషనల్ ఎఫిషియన్సీ వచ్చేటప్పటికి మనకి అన్ని మెట్రిక్స్ దొరకలేదు, అంటే రేషియోస్ దొరకలేదు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో. దొరికినంత వరకు మాత్రం రెండు నెగిటివే. సో ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ చెప్పే కదా, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉంటుంటాయి అనేది ఎప్పుడు అవి ఈ కంపెనీలో ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారు, వర్కింగ్ క్యాపిటల్, బ్యాంక్ ఇచ్చిన వర్కింగ్ క్యాపిటల్ లోన్లో 255 crores వాళ్ళు వేరే పర్పస్ కోసం వాడుకున్నారు. దానివల్ల ఏమైపోయింది, కంపెనీ ఆపరేషన్ దెబ్బతిన్నారు. సో దానివల్ల వాళ్ళకి బ్యాంకులో అమౌంట్ డ్రా చేయాలంటే ఒక డ్రాయింగ్ పవర్ అంటూ ఉంటుంది, ఇంత అమౌంట్ వరకు డ్రా చేయగలరు అనేసి. దేన్ని బట్టి వాళ్ళ కరెంట్ అసెట్స్లో ఉండే స్టాక్స్, రిసీవబుల్స్, వాటిని బట్టి ఉంటుంది. ఇక్కడ ఏమైంది, అంతవరకు అమౌంట్ డైవర్ట్ చేశారు కాబట్టి అంతవరకు వాళ్ళకి ఆ డ్రాయింగ్ పవర్, ఇది అమౌంట్ డ్రా చేసుకునే కెపాసిటీ తగ్గిపోయింది. ఎంత 255. సో వర్కింగ్ క్యాపిటల్ మార్జిన్ ఉంటే 1.33 కరెంట్ రేషియోలో 0.33 అనేది. సో వర్కింగ్ క్యాపిటల్ మార్జిన్ వాళ్ళకి తేవాల్సింది తేలేదు. సో అసలు ముందే లాస్లో ఉంది కంపెనీ. దాంతో వాళ్ళకి కంపెనీ వచ్చేసి ఫైనాన్షియల్గా టోటల్లీ అంటే లాసెస్, హెవీ లాసెస్. చూడండి, ఎబిటా మార్జిన్ -87.56, sorry, EBITDA, not margin. EBITDA -87.56, EBIT -188.31, PBT -285.4, PAT -287.7, cash profit -186.95, EPS -41.98, EBITDA margin -15.44, net profit margin -51.16, ROCE 23.56, book value per share -7.66, and the cash flow from operating activities 34 crores, and the net cash flow for the 5.2 crore positive. That's positive. So market value, మరి సెబీ వాళ్ళు ఈ కంపెనీకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారో కానీ మీరందరూ సెబీకి థ్యాంక్స్ చెప్పాలంటే మాత్రం చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీకు ఇట్లాంటి కంపెనీ అండగట్టారు. ఓకేనా. సరే, మార్కెట్ వాల్యూ వచ్చేటప్పటికి సో మార్కెట్ ప్రైస్ 575, IPO ప్రైస్, క్యాప్ ప్రైస్, దాన్ని బేస్ చేసుకుంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఎంత వచ్చింది, -13.69. ఎందుకంటే ఈపీఎస్ మైనస్ కాబట్టి. సో ప్రైస్ టు బుక్ వాల్యూ ఎంత వచ్చింది, -75.05, ఎందుకంటే బుక్ వాల్యూ మైనస్ కాబట్టి. సో ఇది కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్, ఫండమెంటల్లీ వీక్. సో గ్రోత్ ఇండికేటర్స్ చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని నెగిటివిటీవే. ఒకటి పాజిటివ్ ఉంది, మిగతా అన్ని నెగిటివే. ఇది కంపెనీ టోటల్లీ నెట్వర్క్ ఎరోడెడ్ కంపెనీ. ఇప్పుడు మనం IPO రివ్యూ. ఇది కంపెనీ IPO రివ్యూ. పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ IPO ఇది ఒక ప్రీమియం ఫ్యాషన్ స్టోరీ ఆర్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్. చూద్దాం. పర్పుల్ స్టైల్ ల్యాబ్ ఏంటంటే IPO ప్రైస్ వచ్చి 546 to 575 ఫిక్స్ చేశారు. ఎంత 680 crores ఫ్రెష్ ఇష్యూ. అప్పర్ ప్రైజ్ బై తీసుకుంటే పోస్ట్ ఇష్యూ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత వస్తుందంటే 4,604 crores వస్తుంది. IPO వచ్చి 31st August ఓపెన్ అవుతుంది. పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ IPO బిజినెస్ వాల్యుయేషన్, ఇన్వెస్టర్ రివ్యూ గురించి మాట్లాడదాం, డిస్కస్ చేయాలి. బిజినెస్ ఏం చేస్తారు వాళ్ళు, పర్పుల్ స్టైల్ ల్యాబ్ అనేది అంటే పెరినియస్ పాపప్ షాప్ పేరెంట్ కంపెనీ. ఇది మల్టీ బ్రాండ్ లగ్జరీ ఫ్యాషన్ ప్లాట్ఫామ్ అంటే వాళ్ళది. ఏం చేస్తారంటే లగ్జరీ ఉమెన్స్ వేరు, మెన్స్ వేరు, వెడ్డింగ్ అండ్ అకేషన్ వేరు, జ్యువెలరీ, యాక్సెసరీస్, కిడ్స్ వేరు, తర్వాత ఓమ్ని ఛానల్ మోడల్ ద్వారా బిజినెస్ చేస్తారంట.
అంటే మీ ఎక్స్పీరియన్స్ సెంటర్స్, వెబ్సైట్, మొబైల్ యాప్, డిజిటల్, టెలిఫోన్ సేల్స్, ఈవెంట్స్ అండ్ ఎగ్జిబిషన్స్. సో మంచి స్ట్రాంగ్ డిజైనర్ ఎకో సిస్టమ్ ఉందంట. మోర్ దాన్ 1000 డిజైనర్ బ్రాండ్స్ ఉన్నాయంట. 14 ఎక్స్పీరియన్స్ సెంటర్స్ లో ఆపరేట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఇండియా అండ్ ఓవర్సీస్ ఆల్సో. ప్రీమియం కస్టమర్స్ కి సర్వీస్ చేస్తారు. ఎక్కడ? ఇండియా, యుఎస్, యూకే, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా అండ్ అదర్ మార్కెట్స్. మరి ఇంత బిజినెస్ చేస్తుంటే మరి లాస్లో ఎందుకు ఉందో మరి నాకు అర్థం కావట్లేదు. ద బిజినెస్ ఏంటంటే ఎక్కువగా ప్రీమియమై ప్రీమియమైజేషన్ ఆఫ్ ఇండియన్ వెడ్డింగ్స్ అండ్ లగ్జరీ కన్జంప్షన్ ద్వారా వీళ్ళు బెనిఫిట్ పొందాలని చూస్తున్నారు. సో ఎందుకు బాగా చూడడానికైతే అట్రాక్టివ్గా ఉందంటే మార్కెట్ ఆపర్చునిటీ బాగానే ఉంది. మార్కెట్ ఆపర్చునిటీకి బిజినెస్ లాస్లో ఉండేదానికి ఏం సంబంధం? బిజినెస్ కరెక్ట్గా చేస్తే లాస్ రాదు. మార్కెట్ ఆపర్చునిటీ దేనికి లేదు, ప్రతిదానికి మార్కెట్ ఆపర్చునిటీ ఉంది. సో ఇండియాస్ వెడ్డింగ్ అండ్ లగ్జరీ ఫ్యాషన్ బాగానే ఉంది. కన్జ్యూమర్స్ ఆర్ ఇంక్రీజింగ్ విల్లింగ్ టు స్పెండ్. మంచి అమౌంట్ ఖర్చు పెడుతున్నారు. మంచి మంచి ఇన్కమ్ డబ్బులు బాగానే సంపాదిస్తున్నారు. ఇండియన్ డిజైన్స్ ఆర్ గెయినింగ్ ఇంటర్నేషనల్ బాగానే ఉంది. సో పెరీనా పాప్ షాప్ అనేది ఏం చేస్తారంటే డిజైనర్స్ విత్ వైడర్ కస్టమర్ బేస్ ఉందంట, వితౌట్ ఎనీ రిక్వైరింగ్ దెమ్ టు బిల్డ్ దేర్ ఓన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. సో అన్ని బాగానే ఉన్నాయి. కాకుంటే స్ట్రాంగ్ బ్రాండ్ పొజిషన్. పెరీనియస్ పాపప్ షాప్ వచ్చి రికగ్నైజ్డ్ పొజిషన్ ఇన్ ఇండియా లగ్జరీ ఫ్యాషన్ ఉంటారు, మనకి ఎక్కడో తెలియదు, మనకు తెలియవచ్చు. సో లార్జ్ డిజైనర్ నెట్వర్క్ అండ్ ప్రీమియం కస్టమర్ బేస్. ఓకే, మంచి కస్టమర్ బేస్ ఉంది, ప్రీమియం కస్టమర్ బేస్ ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. మరి అన్ని బాగున్నప్పుడు కంపెనీ క్లాస్లో ఉంది. సో ఓమినీ ఛానల్ ప్రెజెన్స్ అంటే కంబైన్స్ కన్వీన్స్ ఆన్ ఆన్లైన్ షాపింగ్. తర్వాత వచ్చామంటే ఫిజికల్ లగ్జరీ అండ్ రీటైల్ ఎక్స్పీరియన్స్ రెండు ఉన్నాయి. ఐపీఓ డీటెయిల్స్ వచ్చేటప్పుడు 680 crores, 100% ఫ్రెష్ ఇష్యూ ఇందులో ఉంది. మీరు అదృష్టం ఏంటంటే ఆఫర్ ఫర్ సేల్ లేదు. నువ్వు ఆఫర్ ఫర్ సేల్ ఒక 500 కోట్లు పెట్టుంటే ఇంకంతే, ఇన్వెస్టర్స్ పోయిందా. సో ప్రైస్ బ్యాండ్ వచ్చేటప్పుడు 545, 575. ఇష్యూ ఎంటైర్లీ ఫ్రెష్ ఇష్యూ, నో ఎఫ్ఎస్. సెబీ ఎర్టీవెల్కి పర్మిషన్ ఇచ్చిందో దేవుడికే తెలియాలి. సో ఐపీఓ ప్రొసీడ్స్ విల్ మెయిన్లీ బి యూజ్డ్ ఫర్, అంటే దేనికి వాడతారు ఐపీఓ డబ్బులు అంటే? ఒకటేమో వాళ్ళు లీజ్ లయబిలిటీస్ పే చేయడానికి, తర్వాత దానికి సంబంధించిన ఎక్స్పెండిచరు, తర్వాత రీటైల్ పిఎస్ఎల్ రీటైల్ షాపుల కోసం ఖర్చు పెడతారంట. నెక్స్ట్ వచ్చామంటే సేల్స్ అండ్ మార్కెటింగ్కి. సో 138.9 crores ఖర్చు పెడతారంట. దీనివల్ల బిజినెస్ పెరిగి వాళ్ళకి మంచి లాభాలు రావాలని, ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ ఇవ్వాలని, మంచి డివిడెండ్స్ ఇవ్వాలని, మీ మార్కెట్ పై బాగా పెరగాలని వాళ్ళు కష్టపడతారు. ఈ ఇష్యూ వచ్చేటప్పటికి ప్రైమరీగా దేనికంటే ఎక్స్పాన్షన్కి, రీటైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అండ్ కొత్త కస్టమర్స్ని సంపాదించుకోవడానికి కోసం. సో వాల్యుయేషన్ వచ్చేది అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు పర్పల్ స్టైల్ ల్యాబ్స్ ఫ్యూచర్ గ్రోత్ అనేది స్ట్రాంగ్గా ఉందా? మీరు కరెంట్ వాల్యుయేషన్కి చెప్పండి, నాకైతే కనపడతా. సో మెయిన్ ఇదేంటి ఇన్వెస్టర్కి కన్సర్న్, ఎందుకంటే ఇన్వెస్టర్ ఆలోచించుకోవాలి. 575 అప్పర్ ప్రైస్ అంటే క్యాప్ ప్రైస్తో పర్పుల్ స్టైల్ అనేది పోస్ట్ ఇష్యూ వాల్యుయేషన్ ఎంత వస్తుందంటే 4604 crores వస్తుంది. ఎప్పుడు సబ్స్క్రైబ్ అయితే, సక్సెస్ఫుల్గా సబ్స్క్రైబ్ అయితే మార్కెట్ క్యాప్ వచ్చేటప్పటికి 4604 crores. మీరు మరి దీంతో మీకు ఏమైనా పని ఉందా? అంటే ఇది బాగుంటే మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేస్తారా? ఏమో మీ ఇష్టం. బట్ ది కంపెనీ ఈజ్ కరెంట్లీ లాస్. సో లాస్ అనేది చూసారు కదా, ప్రతి చోట లాసే. వాల్యుయేషన్ వచ్చేటప్పటికి ఈపీఎస్ నెగిటివ్, పిఈ ఈపీఎస్ నెగిటివ్ అయితే పిఈ ఎక్కడి నుంచి వస్తుంది? నెట్వర్క్తో చూసారు ఎరవడేటు, రిటర్న్ నెట్వర్క్ నెగిటివ్, ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ నెగిటివ్, తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ నెట్ లాస్ ఎంత? 285 crores, రెవెన్యూ ఎంత? 558 crores. సో 558 crores బిజినెస్ జరిగినా కూడా వాళ్ళు లాస్ట్ చేతిలోనే ఉన్నారు. ఎందుకంటే వీరికి నెంబర్ ఆఫ్ షోరూమ్స్ ఓపెన్ చేస్తారు, ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. బిజినెస్ జరిగిపోయినా జరగకపోయినా అవి వాటికి రెంట్ పే చేయడానికి, శాలరీస్ ఇవ్వడానికి వాటికే సరిపోవు. దీనికి ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కువ ఉంది. షోరూమ్స్ వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో దాని దగ్గర బిజినెస్ లేకపోతే మాత్రం అది తినేస్తుంది. సో ఫైనాన్షియల్ రెవెన్యూ మాత్రం 14% పెరిగిందంట. కాకుండా లాస్లోనే ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వాల్యుయేషన్ ప్రాబ్లం వచ్చి, సో ఇన్వెస్టర్స్ అయితే మీకు ప్రూవన్ ప్రాఫిటబిలిటీ అయితే మీరు కొనడం లేదు, మీరు ఇన్వెస్ట్ చేయడం లేదు, ఇది లాసేను. కాకుంటే మీరు దేనికి పే చేస్తున్నారంటే బ్రాండ్కి,
గ్రోత్ గ్రోత్ పొటెన్షియల్కి, లగ్జరీ మార్కెట్ బిజినెస్కి, తర్వాత ఫ్యూచర్లో ప్రాఫిట్స్ రావచ్చు అనే దానికి మీరు పే చేస్తారా, ఇన్వెస్ట్ చేస్తారా? ఓకే, మీ ఇష్టం. ఇదే ప్రాబ్లం వచ్చేటప్పటికి ఫ్యూచర్ ప్రాపర్టీ ఇంతవరకు అయితే వాళ్ళు మనకేం కనబడ్డారు. మీకు ఏమైనా కనబడుతుందో కానీ నాకైతే ఏమి కనపడాలి. సో మై వాల్యుయేషన్ వ్యూ వచ్చి, వాల్యుయేషన్ అగ్రెసివ్ కాదు, బేస్లెస్. సో ఇది మామూలు ట్రెడిషనల్ వాల్యూ ఐపీఓ కాదు. సో లిమిటెడ్ వాల్యుయేషన్ కంఫర్ట్ ఫ్రమ్ పిఈ బేస్ చేసుకుంటే, సో ఇన్వెస్టర్స్ నీడ్ టు ఫోకస్ ఆన్, ఏం ఫోకస్ చేసేది ఏముందండి, రెవెన్యూ గ్రోత్, జిఎంబి గ్రోత్, గ్రాస్ మార్జిన్, స్టోర్ లెవెల్ ఎకానమీస్, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్, నెక్స్ట్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్, పాజిటివ్ ప్రాఫిట్, ఇవన్నీ మీ నోటీస్ తీసుకొస్తున్నారు. కానీ మీరు ఎంతవరకు ఇవన్నీ మీరు అధ్యయనం యాడ్ చేస్తారు? బాగుంటే కంపెనీ ఇన్వెస్ట్ చేస్తారు, లేకపోతే వదిలేస్తారు, అంతేగాని ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంటారా? లేదు కదా. ఓకే, కీ రిస్క్స్ వచ్చేటప్పుడు ఫైనాన్స్ తీసుకో, కంటిన్యూడ్ లాసెస్ వెరీ గుడ్, నెగిటివ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ వెరీ గుడ్, ఎరోడెడ్ నెట్వర్క్ వెరీ గుడ్, హై డిపెండెన్స్ ఆన్ ఫ్యూచర్ గ్రోత్. మీకు తెలుసా, ఇంతకుముందు నెట్వర్క్ ఎరోడెడ్ ట్రస్ట్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఒకటి ఐపీఓ వచ్చింది. అది నెట్వర్క్ ఎరోడెడ్తో తెలుసా 4,000 crores. ఎన్నిసార్లు సబ్స్క్రైబ్ అయింది తెలుసా? 20.37 times సబ్స్క్రైబ్ అయింది. అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరో కానీ భగవంతుడే రక్షించాలి. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని, తర్వాత షేర్స్ అలాట్ అయిన వాళ్ళని భగవంతుడే రక్షించాలి. సో అంటే సెబీ ఎందుకు అంటే, ఇన్వెస్టర్స్ అంటే వాళ్ళకి లెక్క లేదు, లేకపోతే ఇన్వెస్టర్స్ అంటే కేర్లెస్, నాకైతే తెలియదు. కానీ ఎవరైనా నెట్వర్క్ ఎలోడెడ్ కంపెనీస్, లాస్ మేకింగ్ కంపెనీస్కి మన ఇష్యూకి అంటే పబ్లిక్ ఇష్యూకి పర్మిషన్ ఇస్తారా? మీరంటే అంత గౌరవం, అందేమో మీ ఇన్వెస్టర్స్ అంటే అంత వాళ్ళకి అంత గౌరవం, అంత మర్యాద. బిజినెస్ తీసుకొచ్చేటప్పుడు చెప్పే కదా, హైలీ కాంపిటేటివ్, హై మార్కెటింగ్, కస్టమర్ అక్విజిషన్, ఎక్స్పాన్షన్ ఆఫ్, ఏమి లేదండి దీనికి. ఫ్యూచర్ రిస్క్ వచ్చాయంటే గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హై, అది జరిగే పని మేనేజ్మెంట్ కన్వర్స్ట్. సో ఇక ఎటు చూసినా నాకైతే ఏమి కనబట్టలేదండి. తను మీ ఇష్టం, ఇది అన్నది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ మీరు తీసుకోవచ్చు. సో ఇవన్నీ రిలేటెడ్ పార్టీ బిజినెస్, స్టాటరీ, రెగ్యులేటరీ, హై ఎంప్లాయీ అట్రిషన్ అంటే, ఎంప్లాయీస్ వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు, జాయిన్ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళు చాలా పర్సంటేజ్ ఎక్కువ ఉంది. మీకు ఎప్పుడైతే ఎంప్లాయీస్ వచ్చిపోయేవాళ్ళు ఎక్కువైతే, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఎంప్లాయీస్ లేకపోతే బిజినెస్ ఏమవుతుంది? ఎందుకంటే లాస్ మేకింగ్లో ఉంది. వాడు ఎందుకు పని చేస్తాడు? కంపెనీ లాస్లో ఉంటే వెళ్ళిపోతారు. ఆ విధంగా ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారంట. మార్కెట్ సెంటిమెంట్ అయితే మీకు తెలిసింది, మిక్స్డ్, కాషియస్. పాజిటివ్ ఫ్యాషన్, స్ట్రాంగ్ లగ్జరీ ఫ్యాషన్ థీమ్, పెరీనియస్ పాపప్ షాప్ బ్రాండ్ రికగ్నిషన్, లార్జ్ డిజైనర్ ఎకో సిస్టమ్, సెలబ్రిటీ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ బ్యాకింగ్, అట్రాక్టివ్ వెడ్డింగ్, లగ్జరీ కన్జంప్షన్ ఆపర్చునిటీ, ఎంటైర్ ఐపీఓ ఫ్రెష్ ఇష్యూ. మీకు కానీ ఈ కంపెనీ బాగా తెలిసింది, మీకు కానీ నమ్ముకుంటే మాత్రం మీ డిసిషన్ మీరు తీసుకోవచ్చు. ఫైనాన్షియల్గా మాత్రం, కంపెనీ పరంగా మాత్రం కంపెనీ బాగలేదు. తర్వాత నోటబుల్ ఇన్వెస్టర్స్ అండ్ సెలబ్రిటీ బ్యాకింగ్. సో ఇంప్రూవ్ బ్రాండ్ విజిబిలిటీ, అన్ని బాగానే ఉన్నాయి, కాకుంటే ఇప్పుడు లాసెస్ ఉన్నాయండి. నెగిటివ్ ఫ్యాక్టర్స్, కంపెనీ రిమైనింగ్ లాస్ మేకింగ్, ఫైనాన్షియల్ నెట్ లాస్ అబౌట్ 285 crore, కన్వెన్షనల్ పిఈ వాల్యుయేషన్ ఇస్ నాట్ అవైలబుల్, ఇంప్లాయిడ్ వాల్యుయేషన్ అరౌండ్ 4,600, మనం అనుకోవడం ఏమీ లేదు. ఇన్వెస్టర్స్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్ టు వాల్యూ ఫ్యూచర్ ప్రాఫిటబిలిటీ. మనం మీరు పే చేస్తారు ఫ్యూచర్ ప్రాఫిటబిలిటీ. సో మార్కెటింగ్, సో జిఎంపీ ప్రస్తుతానికి 0 అండి, ఎందుకంటే ఇంకా లిస్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా 0. అండ్ ఇన్వెస్టర్ చెక్ లిస్ట్ వచ్చేటప్పటికి, బిఫోర్ ఇన్వెస్టింగ్ మీరు ఏం చూస్తారు? రెవెన్యూ గ్రోత్, జిఎంబీ గ్రోత్, ఈవిడ మార్జిన్, ఆపరేషనల్ క్యాష్ ఫ్లో, ఏం చూస్తారు ఇన్వెస్ట్ చేసే ముందు? అదంతా లాస్లో ఉంటే, తర్వాత అంటే మేము ఇవన్నీ మీకు ఇవ్వాలి కాబట్టి మేము ఇవన్నీ ఇస్తున్నాం, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. తర్వాత సో ఎటు చూస్తే అండి, మరి తర్వాత కంపెనీ కానీ స్ట్రాంగ్ గ్రోత్ కానీ అచీవ్ చేసుకుంటే, బాగా ఇంప్రూవ్ అయితే, క్యాష్ ఫ్లో బాగుంటే, కరెంట్ వాల్యుయేషన్ బాగానే ఉంటుంది. కానీ ఇవన్నీ అయితే సో అయితే అనేది మీరు రాసుకోవాలి, అయితే అని చెప్పి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్ ఇన్వెస్ట్ వచ్చేటప్పటికి బిజినెస్ అట్రాక్టివ్, మార్కెట్ ఆపర్చునిటీ స్ట్రాంగ్, గ్రోత్ ప్రామిసింగ్, ఫైనాన్షియల్ హెల్త్ వీక్, వాల్యుయేషన్ అగ్రెసివ్, మార్కెట్ సెంటిమెంట్ మిక్స్డ్, కాస్ట్. ఫైనల్ వెడ్డింగ్, గుడ్ బిజినెస్ స్టోరీ బట్ నాట్ ఏ వాల్యూ ఐపీఓ. సో
ఎందుకులేండి మన లగ్జరీ ఫ్యాషన్స్ ఉన్నాయి అని చెప్పడం ఎందుకు వేస్ట్. సో బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటంటే వాల్యుయేషన్ వర్సెస్ కరెంట్ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్. అసలు ఐపీఓకి ప్రజెంట్ ఫైనాన్షియల్ పొజిషన్కి సంబంధమే లేదు. కంపెనీ ఫండమెంటల్లీ టోటల్లీ వీక్. కంపెనీ లాస్ట్ మేకింగ్ ఉంది. ఇప్పుడు ఇంప్లాయిడ్ వాల్యుయేషన్ 4,604 ఎందుకు తగలేసుకోవడానికి ఫర్ ఫ్యూచర్ గ్రోత్ అనేది సక్సెస్ఫుల్ టర్న్ డౌట్. ఈగల్ Purple Style Labs has the brand and the market opportunity, but does it have the profit to justify the price? Investors, you have to think on that. So first of all, you must be thankful to the SEBI for giving a good opportunity. Investor stance: conservative investor, avoid wait. Growth investor, high risk watch. Aggressive investor can consider, but only with the high risk appetite. Overall IPO be 5/10. So closing line, purple style lab may be a premium fashion opportunity. మంచిది. కానీ వాల్యుయేషన్ ఇన్వెస్టర్స్ క్వశ్చన్ చేసుకోవాల్సిందంటే మనం పే చేసే అమౌంట్ ఫ్యూచర్ ఎర్నింగ్స్ కోసం పే చేస్తున్నామా? ఒకసారి మీరు ఎందుకు పే చేసుకోవాలనుకుంటారో కూడా మీరు అనుకుంటారు. మరి ఫ్యూచర్ ఎర్నింగ్స్ పే చేసుకుంటాము, వెయిట్ చేస్తాము, పర్వాలేదు కంపెనీ బ్రాండ్ బాగుంది, అంతా బాగుంది, మేము వెయిట్ చేస్తాము అనుకుంటే మీ ఇష్టం. సో మొత్తం మీద ఇది కంపెనీ పొజిషన్. సో నేను ఎప్పుడు చెప్పేటానికి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అనేది మీ ఓన్ బేస్డ్ ఫైనాన్షియల్ గోల్స్, తర్వాత రిస్క్ టాలరెన్స్ బేస్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కానీ మా అనాలిసిస్ కానీ బాగా నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత కనెక్ట్ గానే అయితే ఇంకా ఐపీఓ రివ్యూస్ చాలా చాలా ఇస్తాము. మా ఉద్దేశం ఒక్కటే, మిమ్మల్ని మీ ఇన్వెస్ట్మెంట్ మీ హార్డ్ మనీ లాంగ్ కంపెనీ ఇన్వెస్ట్ చేయకుండా చూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్.